పవన్ కళ్యాణ్ చిత్తూరులో చేసినటువంటి పర్యవసనాలు మనం గమనించినప్పుడు ఒకటి ఎర్రచందనానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి అనేక మాటలు, అనేక వ్యాఖ్యలు, అలాగే అనేక విశ్లేషణలు కూడా, అలాగే స్పష్టమైనటువంటి అభిప్రాయాలు కూడా, వీటిలన్నిటినీ మనం గమనించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు అక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరుపతికి సంబంధించి, తిరుమలకు సంబంధించి కల్తీ నెయ్యి ఏదైతే ఉన్నదో దాని మీద కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసం, ప్రోత్సహించటం కోసం ఒక బోర్డుని మనము ఖచ్చితంగా నియమించుకోవాలి, మన ఆచరణ ఏదైతే ఉన్నదో దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి అనంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక బోర్డుని మనం క్రియేట్ చేసుకోవాలి అన్న ఒక అభిప్రాయం ఆయన వెలిబుచ్చారు. ఎనీహౌ ఆయన ఇప్పుడు నమ్ముతున్నది సనాతన ధర్మం, ఇంతకుముందు నమ్మింది చెగువేరా యొక్క సిద్ధాంతం. అదొక్కటే కాదు, ఒక కమ్యూనిజాన్ని, ఒక సోషలిజాన్ని, వీటిలన్నిటినీ అవపోసన పట్టి ఒక ఆధునిక సమాజం, ఒక విస్తృతమైనటువంటి భావజాలం, దీని మీద ఆయన మాట్లాడారు. చాలామంది మెచ్చుకున్నారు. అలాగే ఆయనకు అనుచరులుగా మారేటటువంటి పరిస్థితిగా కూడా పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ బీజేపీ యొక్క భావజాలం, అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క విధానం ఏదైతే ఉన్నదో దాన్ని తూచా తప్పనటువంటి కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాది కంటే కూడా ఇవాళ పొలిటీషియన్గా మారిన పవన్ కళ్యాణ్ చెప్తున్నది సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి, ఆచరించడానికి మనకు కొన్ని అర్హతలు ఉండాలి. ఖచ్చితంగా అది సాంప్రదాయాన్ని మనం నమ్మినప్పుడు, సిద్ధాంతాన్ని మనం నొక్కి చెప్తున్నప్పుడు మనకున్నటువంటి అర్హత ఏంటి, మనం చేసినటువంటి పనులేంటి, మనం మాట్లాడిన సిద్ధాంతాలేంటి, ఇవాళ మనలో ఈ మార్పు రావడానికి కారణం ఏంటి అన్నది మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలి. వాట్ ఈస్ ద అట్రాక్షన్? ఎందుకని చెగువేరా సిద్ధాంతం నుంచి టక్కున గంతేసి మళ్ళీ సనాతన ధర్మానికి రావడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అంత ఆకర్షణ ఏంటి, అంత బలీయమైనటువంటి భావజాలం ఏంటి? దీని మీద ఖచ్చితంగా ఒక స్పష్టత ఇవ్వాల్సిన దశ ఉంటుంది. బికాజ్ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను అనేక మంది యువకులు నమ్ముకొని మరి ఆ పార్టీలోకి వచ్చారు. ఆ పార్టీలో రాకపోయినా న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పే మంచి మాటలను నమ్మే అవకాశం ఉంది కాబట్టి, ఆయన్ని ఇంకా గౌరవిస్తున్నారు కాబట్టి, ఆ గౌరవాన్ని ఆయన తగ్గించుకోకుండా, అలాగే భావజాలంలో కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయకుండా ఒక మంచి మెసేజ్, స్పష్టమైనటువంటి మెసేజ్, అందుకే చెగువేరా, అలాగే సోషలిజం, అలాగే కమ్యూనిజం, వీటిలన్నిటినీ పక్కన పెట్టి ఇవాళ ఒక సనాతన ధర్మం, వర్ణ సిద్ధాంతం, వీటన్నిటినీ నమ్మటానికి నాకున్నటువంటి కారణం ఇదే అన్నటువంటి తన ఆలోచనని, అవలోకన్ని ఆయన అర్థం చేసుకున్న విషయాన్ని ఇవాళ చెప్పాలి. కానీ చెప్పకపోతే మాత్రం అది తప్పు అవుతుంది. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేవాడు ఎప్పుడు నాయకుడు కాలేడు. నాయకుడు అయిన తర్వాత కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తే నాయకుడి నుంచి సామాన్య కార్యకర్త కంటే కూడా ద్రోహిగా మిగిలిపోతారు. బికాజ్ ఒక పార్టీ పెట్టినప్పుడు, లేదా ఒక సిద్ధాంతాన్ని మనం రూపొందించినప్పుడు, అలాగే యువతకు మనం కొత్త సిద్ధాంతాలు చెప్తున్నప్పుడు, ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోతును మనము 10 మందికి చేరవేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ దానికి వ్యతిరేకమైనటువంటి మరొక సిద్ధాంతాన్ని భుజాన వేసుకుంటే మాత్రం టోటల్ కన్ఫ్యూజన్ అవుతుంది, టోటల్ క్రైమ్ కింద మారుతుంది. బికాజ్ వేల మంది, లక్షల మంది మనం చెప్పినటువంటి విధానాన్ని నమ్ముకొని మనతో పాటు నడవడానికి సిద్ధపడి ముందుకొచ్చినటువంటి యువత భవిష్యత్తు, మనసు రెండు చీకట్లోకి వెళ్ళిపోతాయి. కన్ఫ్యూజన్లోకి వెళ్ళడం అంటే అదే. వాళ్ళకి ఏం చేస్తున్నాము అన్న దాని మీద క్లారిటీ లేకపోతే, మనం నాయకులం కదా, మనల్ని బ్లైండ్గా ఫాలో అవ్వాలని ఏ నాయకుడు అనుకున్నా సరే అది ఫ్యాసిజం అవుతుంది. అది ఫ్యాసిస్టుకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం అవుతుంది. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం అని చెప్తాం, ఇక్కడ అందరం సమానం అని చెప్తాం, ఇక్కడ కష్టపడేవాడు ఇష్టపడే సమాజం ఉండాలని పదే ఉపన్యాసాల్లో చెప్తాం. అలాగే సమాజం సృష్టించడానికి మనం ముందున్నామని చెప్తాం. మరి వీటన్నిటికీ, సనాతన ధర్మానికి, అలాగే వర్ణ సిద్ధాంతానికి, వీటన్నిటికీ లింక్ కలిపితే అది కుదురుతుందా లేదా అనేది చెప్పవలసింది దాని గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బికాజ్ పవన్ కళ్యాణ్ ఒక అటాకింగ్ జర్నలిస్ట్గా, అటాకింగ్ పొలిటీషియన్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిలబడ్డాడు ఆయన. కాబట్టి ఆయన నమ్ముకొని ఏదో ఒక ఫోర్స్ ఉన్నది ఈయనలో, ఏదో ఒక పార్టీని ఖచ్చితమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి సెన్సేషనల్
సెన్సేషనల్ నిర్ణయాలతోటి ఆయన ముందుకు తీసుకెళ్లగలడు అనే నమ్మకంతో చాలామంది ఆయన ఫాలో అవుతున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వ నిర్మాణంలో అతని ప్రధాన పాత్ర ఉందని నమ్ముతున్నారు. కానీ కూటమిని కోల్చటానికి కూడా ఈయన ప్రధాన పాత్రగా మారతాడేమో. ఆ భయం రాకూడదు కదా. ఆ భయం ఎందుకు వస్తుంది? బీజేపీ ఇన్స్ట్రుమెంట్గా పవన్ కళ్యాణ్ మారిపోతున్నాడేమో అన్నటువంటి భయం జనాల్లోనో, పక్క పార్టీల్లోనో, పక్క సిద్ధాంతకర్తలతోనో వీళ్ళందరిలో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా అదే భయం ఏర్పడుతుంది. హీ విల్ బికమ్ లైక్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బీజేపీ అని ఎందుకు భావించకూడదు? ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్లో ఈ మార్పు? పవన్ కళ్యాణే చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ మరొక విషయాన్ని కూడా లేవనెత్తారు. ఏదైతే కల్తీ నెయ్యి ఉన్నదో, 5 సంవత్సరాలు నిరాఘాటంగా అక్కడ సాగినటువంటి కల్తీ వ్యాపారం ఉన్నదో, ఈ లడ్డును తయారు చేయటంలో ఉన్నటువంటి కుట్రకోణం, దోపిడీ, అలాగే అనేకమైనటువంటి విషయాలు ఆయన మాట్లాడారు ఘంటాపదంగా చెప్తూ. 1 లీటరు పాలు కానీ లేక వెన్న కానీ సేకరించినటువంటి బోలే బాబా ఆర్గానిక్ కంపెనీకి ఆర్డర్స్ ఎలా వచ్చాయి? ఎలా వీళ్ళ దగ్గర నుంచి ముడి పదార్థాలు సేకరించే అవకాశం టీటీడీ బోర్డు కనీసం గమనించలేదా? సో ఉత్తరాఖండ్లో ఏం మాత్రం అలాంటి యాక్టివిటీ లేనటువంటి బోలే బాబా కంపెనీ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు పెరిగింది? అతను ముడి పదార్థాలను సరఫరా చేసేటటువంటి అవకాశం ఉందా? సో ఈ ప్రశ్నలన్నీ వస్తున్నప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే ఇలాంటిది జరిగిందా? అసలు టీటీడీ బోర్డులో ఇవాల్టికి ఏ రకమైనటువంటి లోపాలు లేవా? ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇన్ని మాట్లాడేటటువంటి వాళ్ళు, సమాజం గురించి పదే పదే నొక్కి చెప్పేవాళ్ళు, డబ్బున్నోడికి ఒకటి, డబ్బు లేనాడికి ఒకటి దేవుడి దగ్గర దర్శనం చేసేటటువంటి వ్యవహారం గమనించలేరా? ఇక్కడ సనాతన ధర్మం ఏం చెప్పదా? అంటే వర్ణ సిద్ధాంతం ఇంకా కొనసాగాల? ఒక కులం గొప్పది, ఒక కులం కొంచెం తక్కువది అని చెప్పేటటువంటి ఒక సంకుచిత భావాన్ని లౌకికవాదంగా భావించమంటారా? వీటికి సమాధానం చెప్పాల్సిన దశ ఖచ్చితంగా ఇవాళ వస్తుంది. ఎందుకని మనమేదో ఉద్ధారకుల్లాగా, మనమే నిజాయితీ పరుల్లాగా, మనం ఒక్కళ్ళమే గొప్పగా, మనకి తప్ప మరొకరికి దేశభక్తే లేనట్టుగా మాట్లాడితే మాత్రం అది అవగాహన లోపం అవుతుంది. అవినీతి పరులు అన్ని ప్రభుత్వాల్లో ఉన్నారు, అవినీతి అధికారులు అన్ని ప్రభుత్వాల్లో ఉన్నారు. ఉన్నప్పుడు శిక్షించాల్సింది ఎవరిని? టీటీడీ బోర్డు మీదే పడదామా? చైర్మన్ ఒక్కడినే కారకుడిని చేద్దామా? అంటే చైర్మన్ చెప్తే ఏది పడితే అది చేసేటటువంటి అధికారులను క్షమించేద్దామా? ఇందులో జరిగినటువంటి లోటుపాట్లలో, అలాగే ఏదైతే కల్తీ నెయ్యి ఉన్నదో, లక్షలాది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది చైర్మన్ కావచ్చు, అలాగే ఆయన వెనుకున్నటువంటి శక్తులు కావచ్చు, అలాగే ఆయన చుట్టూ ఉన్నటువంటి అధికారులు కావచ్చు. అధికారులు కేవలం నిమిత్త మాత్రలేనా? వాళ్ళకి బాధ్యత లేదా? 5 సంవత్సరాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క ధోరణిని మనం గమనించాల్సిన అవసరం లేదా? అలాగే పరకామణిలో దోచేశారు ఏవైతే కానుకలు ఉన్నాయో అన్నటువంటి వాటి మీద కూడా లోక్ అదాలత్లో ఎవరైతే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి కేసు క్లోజ్ చేసుకున్నారో, ఇదేమైనా ఇద్దరు వ్యక్తుల మధ్యకు సంబంధించినటువంటి అంశమని మనం మాట్లాడే దశ ఇవాళ లేదా? దాన్ని తీసుకొని వచ్చి నీరు గారుస్తూ మనమేదో ట్రెండింగ్లో ఉండాలి, రాజకీయాల్లో మనం డామినేటింగ్గా కనపడాలి అన్నటువంటి ధోరణి కొంతమంది నాయకులకుంటే మనం ఏం చెప్పలేం. బట్ జరుగుతున్నటువంటి మొత్తం గమనించినప్పుడు ఎవరు శిక్షార్హులు, ఎవరిని శిక్షించాలి, 5 సంవత్సరాలు ఎవరెవరు అక్కడ ఉన్నారో, టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరైతే సరిగ్గా పాటించలేదు, కల్తీ నెయ్యని కనిపెట్టలేదు, మరి ఎవరెవరు బాధ్యులు అని మనం ఆలోచిస్తే మామూలుగా ఒక కానిస్టేబుల్ని పంపించినా చెప్తాడు. టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది, వీళ్ళ దగ్గర కొనమంది, వీళ్ళ దగ్గర కొనాలంది, వీళ్ళ దగ్గరే కొంటున్నామన్నది. ఫైన్, కొనమనండి. అధికారులు కూడా ఓకే, అంతవరకు వాళ్ళకి సంబంధం లేదందాం. కానీ టెస్ట్ చేయవలసింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళేగా. ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు,
హూ ఎవర్ మేబీ, హూ ఆర్ కన్సర్న్. అక్కడ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకునేది ఎవరు? ఆ రిపోర్ట్స్లో ఉన్నటువంటి లోతేంటి, నిజమేంటి, అబద్ధం ఏంటి, ఇది కల్తీ అవునా కాదా అన్నటువంటి పరిస్థితి అక్కడ తెలీదా? తెలియకుండా ఎలా చేయి దాటిపోయింది? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? అంటే ఇక్కడ ఒకటే, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ల వరకు అందరూ ముఖ్యమంత్రి చెప్పాడు, మంత్రి చెప్పాడు అని అంటే మనం జనానికి మీరేం చెప్తారు? అది కదా ఇక్కడ ప్రశ్న. అలాగే ఇక్కడ లడ్డు కల్తీ అయ్యింది అని అంటే ఎస్, పాలక మండలిలో కొంతమంది ఉంటే, అవినీతి పరులు ఉంటే వాళ్ళు దోచేసేటటువంటి ఒక గూడు పుటాని కమిటీగా మారిపోతారు. ఆ మారిపోయినప్పుడు వచ్చే ప్రమాదం ఏంటో దాన్ని గ్రహించేది ఎవరు? అక్కడ ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి అధికారులు కదా, ఉద్యోగులు కదా. మరి వాళ్ళను కూడా శిక్షించాలి కదా. వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి అంటున్నా. వాళ్ళని వదిలిపెట్టడం వల్లే రిపీటెడ్గా ఇవే పొరపాట్లు జరుగుతున్నాయంట. కాదనగలమా? ఎవరి మీద మనము శిక్షలు వేసేటటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? టోటల్ సెటప్. ఇవాళ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక అమాయకుడైనటువంటి చదువుకున్నవాడే అతనికి తెలిసినంత మేరకు, వాళ్ళ లాయర్ చెప్పినంత మేరకు ఒక ప్రాపర్టీ కొంటాడు. కొన్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఎవడో ఒకడు వచ్చేసి, ఒక అధికారి వచ్చేసి, లేదు ఇందులో అన్ని లోపాలు ఉన్నాయి, ఇచ్చిన పర్మిషన్లన్నీ తప్పు అని అంటాడు. అని వదిలేస్తాడా? లేదు, మొత్తం ఇల్లు కడితే కూలగొడతాడు. మరి అప్పుడు బాధితులు ఎవరు? ఏవైతే అధికారులు పర్మిషన్స్ ఇచ్చి కొనుక్కోవడానికి అవకాశం కల్పించారో ఆ అధికారుల అప్రూవల్ మేరకు మాత్రమే వీళ్ళు ఒక ప్రాపర్టీని కొన్నారు. మరి ఇక్కడ శిక్షార్హులు ఎవరు? ఎవరిని శిక్షించాలి? ఎక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు ఇచ్చినటువంటి అధికారిని ఇవాళ ఎలాంటి శిక్ష పడాలి అనంటే దరిదాపు ఊరి శిక్షకు దగ్గరగా, లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడేట్టుగా చట్టం ఉంటే ఒళ్ళు దగ్గరుంటుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఒక అధికారి పర్మిషన్ ఇస్తాడు, ఒక అధికారికి వచ్చి కూలగొడతాడు. మధ్యలో బాధితుడెవడు? కొనుక్కున్నవాడు. ఎందుకు కొనుక్కున్నాడు? ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు చూసి. అవే అనుమతులు అబద్ధమని చెప్పేసి మరో ప్రభుత్వ అధికారి తేలుస్తాడు. వాట్ టు సే, వాట్ టు డూ? అలాగే ఇక్కడ కూడా ఈ పాలక మండలి ఉంటుంది, మరొక పాలక మండలి వెళుతుంది. కానీ అక్కడ బాధ్యతగా టెస్ట్ చేయవలసినటువంటి వాళ్ళు, పరీక్షించవలసినటువంటి వాళ్ళు నిర్లక్ష్యానికో, అవినీతికో, డబ్బుకో, దేనికో లొంగిపోతే 5 సంవత్సరాలు నిరాఘాటంగా జరిగిపోయిందని డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి అవినీతిని ఎవరి మీద మనం ఆపాదించాలి? ఖచ్చితంగా టీడీటీ బోర్డు ఒకటే కాదు, ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ ఒక్కడే కాదు, ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్యూలో నిలబెట్టి కొరడాలతో కొట్టిన పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది, రోడ్డు మీద బట్టలిప్పి కొట్టాలి అని. కొట్టకపోయినా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొట్టినంతగా నిర్ణయం తీసుకోకపోతే ఇవి రిపీటెడ్గానే మారిపోతాయి. అందుకే అంటున్నాం, ఖచ్చితంగా మార్పు రావాలి అనంటే పైన రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. అలాగే చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలలో ఎవరు దోషులో వాళ్ళను వదిలేసేటటువంటి లొసుగులు ఉండకూడదు. ఆ రోజు ఉన్నటువంటి అధికారులకు ఖచ్చితమైనటువంటి బాధ్యత ఉంటుంది అన్నటువంటి మాట వినపడాలి, అది కనపడాలి, ఆ చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది మన దగ్గర నుంచి రావాల్సిన డిమాండ్ అంటాను. ఆఫ్ కోర్స్ ఇది అందరికీ ఆమోదయోగ్యమనే భావిస్తూ ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.